భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ఇప్పుడు డిజిటల్ రూపం దాల్చుతోంది. ఒకప్పుడు నగలు, నాణాలు, బార్ల రూపంలో కొనుగోలు చేసిన బంగారం ఇప్పుడు మొబైల్ యాప్ల ద్వారా కేవలం రూపాయి నుంచే కొనుగోలు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారు, చిన్న మొత్తాలు పొదుపు చెయ్యాలి అనుకునే వాళ్ళు డిజిటల్ గోల్డ్పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో డిజిటల్ గోల్డ్ పై ఆసక్తి పెరుగుతోంది. డిజిటల్ చెల్లింపుల విస్తరణ, యూపీఐ వినియోగం పెరగడం, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల అభివృద్ధి డిజిటల్ గోల్డ్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ల ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో సంప్రదాయ బంగారం కొనుగోలు విధానాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతదేశంలో 2025లో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69% పెరిగి 13.5 టన్నులకు చేరుకున్నాయి. ఇదే సమయంలో యూపీఐ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోళ్ల విలువ భారీగా పెరిగింది. 2025 జనవరిలో సుమారు 800 కోట్లుగా ఉన్న లావాదేవీలు డిసెంబర్ నాటికి 2100 కోట్లకు పైగా చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. 2024 ఏప్రిల్తో పోలిస్తే 2025 ఆగస్టు నాటికి డిజిటల్ గోల్డ్ లావాదేవీల సంఖ్య 377% పెరగడం ఈ రంగం విస్తరిస్తున్న వేగాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు ఈ పెట్టుబడి విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే మొబైల్ ఫోన్లో కొన్ని క్లిక్లతో బంగారం కొనుగోలు చేయగలగడంతో పెట్టుబడులు ఈజీ అవుతున్నాయి. చిన్న మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించే అవకాశం కూడా యువతను డిజిటల్ గోల్డ్ వైపు ఆకర్షిస్తోంది. సాధారణంగా భౌతిక బంగారం కొనుగోలు చేయాలంటే ₹1000 అవసరమవుతాయి. డిజిటల్ గోల్డ్లో 1 నుంచి ₹100 చిన్న మొత్తాల నుంచే పెట్టుబడి ప్రారంభించొచ్చు. దీంతో విద్యార్థులు, యువ ఉద్యోగులు, చిన్న పెట్టుబడిదారులు కూడా డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. అదనంగా నెలవారీ ఆటోమేటిక్ సేవింగ్స్ విధానాల ద్వారా క్రమం తప్పకుండా బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే మనకి ఒక ఫేజ్గా మనం చూస్తే కనుక 2000 నుంచి 2020 వరకు కూడా మనం చూస్తే జ్యువెలరీ పర్చేజెస్ చాలా ఎక్కువ ఉండేవి. ఆ తర్వాత 20 నుంచి 25 వరకు వచ్చిన ఫేజ్లో మనం గోల్డ్ బులియన్ మీద, అంటే గోల్డ్ బార్లు కానీ, కాయిన్స్ కానీ, వీటి మీద పెట్టుబడి జనాలు ఎక్కువ మక్కువ చూపించారు. 25 నుంచి కొంచెం ట్రెండ్ చేంజ్ అయ్యి డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి. సో డిజిటల్ గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ ఇంతగా పెరుగుతున్నాయి అంటే కనుక దీనికి ముఖ్యమైన కారణం చెప్పుకోవాల్సింది వెసులుబాటు. చాలామంది స్కీమ్స్ రన్ చేస్తున్నారు. ఆన్లైన్ యంగ్ జనరేషన్ షాపులకు వెళ్ళి కొనుక్కోవడము, లేకపోతే ఇవన్నీ ఫిజికల్గా దాచుకోవడం, ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు కదా అని డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్ మొత్తానికి సమానమైన స్వచ్ఛమైన బంగారాన్ని సేవా సంస్థలు భద్రపరిచిన సురక్షిత వాల్ట్లలో నిల్వ ఉంచుతాయి. వినియోగదారుడు కోరుకున్నప్పుడు దాన్ని విక్రయించొచ్చు, లేదంటే నిర్దిష్ట పరిమాణానికి చేరిన తర్వాత భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. దీంతో నిల్వ, భద్రత, లాకర్ ఖర్చులు వంటి సమస్యలు లేకుండా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొంటున్న ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు కూడా వేగంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాలికంగా సంపదను కాపాడుకునే సాధనంగా బంగారాన్ని పరిగణించే భారతీయుల సంప్రదాయ దృక్పథం ఈ వృద్ధికి తోడ్పడుతోంది. అయితే డిజిటల్ గోల్డ్ రంగంలో కొన్ని సవాళ్లున్నాయి. ప్రస్తుతం ఈ విభాగానికి సంబంధించి పూర్తిస్థాయి నియంత్రణ వ్యవస్థ లేకపోవడం పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తన ప్రత్యక్ష నియంత్రణ పరిధిలో లేవని గతంలో స్పష్టం చేసింది. దీంతో సేవలందిస్తున్న సంస్థ విశ్వసనీయత, బంగారం నిల్వ విధానం, స్వతంత్ర ఆడిట్ ప్రక్రియలు, కొనుగోలు అమ్మకాల నిబంధనలను పరిశీలించాలని పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు నిపుణులు. డిజిటల్ గోల్డ్ ఉన్న కన్వీనియన్స్ దేనికి లేదు. ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు, ఎంత మొత్తం ఎంతైనా మీరు కొనుక్కోవచ్చు. ₹100, ₹50 స్కీమ్స్ కూడా రన్ చేస్తున్నారు. కాకపోతే మనం యాజ్ ఇండివిజువల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే కనుక మనం కొంటున్న దానికి నిజంగా వస్తువు కొని పెడుతున్నారా లేదా అక్కడ. సో నేను ఒక ₹100 గోల్డ్ కొంటున్నాను అంటే ₹100 నాకు ఎక్కడన్నా కనిపిస్తుందా గోల్డ్, ఎక్కడ చూపిస్తున్నారు దాన్ని అన్నది మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిన్టెక్ కంపెనీలు, జ్యువెలరీ బ్రాండ్లు, డిజిటల్ పేమెంట్ సంస్థలు ఈ రంగంలో కొత్త సేవలను ప్రవేశపెడుతూ ఉండడంతో డిజిటల్ గోల్డ్ మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియంత్రణ పరంగా స్పష్టమైన మార్గదర్శకాలు అమల్లోకొస్తే భవిష్యత్తులో డిజిటల్ గోల్డ్ భారతీయుల పెట్టుబడి పోర్టుఫోలియోలో కీలక స్థానం సంపాదించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సంప్రదాయ బంగారం పెట్టుబడికి సాంకేతికత జత కావడంతో దేశంలో డిజిటల్ గోల్డ్ పెరుగుతోంది.